నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో సందడి చేసిన హీరో జయకృష్ణ భారీ ర్యాలీతో శ్రీనివాస మంగాపురం ప్రచారం. మానవత నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. పేద కళాకారులకు 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం. రోటరీ ఈదర రామారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో వెరికోస్ ఉచిత వైద్య శిబిరం. రెండు 2026-27 సంవత్సరానికి గాను మానవతా సంస్థ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో 10 మంది పేద కళాకారులకు ఒక్కొక్కరికి 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఇందులో మానవతా సంస్థ తరపున 3,000 రూపాయలు, రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం వ్యక్తిగతంగా 1,000 రూపాయల చొప్పున అందించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్డియాలజిస్ట్ డాక్టర్ డి ఉజ్వల తేజ మాట్లాడుతూ ఆరోగ్యం జీవన విధానంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. గుండెపోటు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని, అవసరమైన ప్రాథమిక మందులు ఇంట్లో ఉంచుకోవడం మంచిదని సూచించారు. మానవతా సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. తెనాలి ఇలాంటి చాలా ఊర్లో నిజంగా ఏంటంటే ఒక 50% ఇప్పుడు నిజంగా హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్స్ డాక్టర్ దగ్గర రాకముందే 50% ఇంట్లోనే చనిపోతున్నారు. మిగతా 50% పేషెంట్స్ అట్లీస్ట్ మన దగ్గరలో ఉంటే అట్లీస్ట్ చూపించుకుంటే పేషెంట్ బతికే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో మీరు గుంటూరు విజయవాడ ఇంత దూరం వెళ్ళే టైం లేనప్పుడు ముందు మన లోకల్గా అవైలబిలిటీ ఉన్నప్పుడు ఒకసారి చూపించుకుంటే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అన్నప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేది నా అభిప్రాయం. కానీ ఫస్ట్ ఎప్పుడైనా చిన్న ఛాతీ నొప్పి కానీ ఏదైనా వస్తే మాత్రం అశ్రద్ధ చేయొద్దు, ఒకసారి చూపించుకోండి. లేదు అంటే నా నెంబర్ కూడా ఇస్తాను, జస్ట్ ఫోన్లో అయినా నాతో మాట్లాడండి. రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ చిన్న మార్పులతో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 2026-27 సంవత్సరానికి రీజనల్ చైర్మన్ గా కొత్త సుబ్రహ్మణ్యం, చైర్మన్ గా కె రామచంద్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా ఓంకార్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ గా పి వాసు, కార్యదర్శిగా పి వెంకట్, ట్రెజరర్ గా ఎస్వి శర్మ, జాయింట్ సెక్రటరీగా డివి సోమయ్య శాస్త్రి బాధ్యతలు స్వీకరించారు. నోవా సత్యనారాయణ, వెంపటి సత్యనారాయణ, గడ్డమనేని నాగేశ్వరరావు గౌరవ సలహాదారులుగా వ్యవహరించనున్నారు. ఆపదలో ఉన్న సంస్థ ఆర్థిక జాతి, కుల, మత, ప్రాంతీయ భేదములు లేకుండా మేమందరం కలిసి ఒకే కుటుంబంగా అభివృద్ధికై కృషి చేస్తామని ఆపదలో ఉన్న అభాగ్యులకు మా వంతు సహకారం అందించి వారి జీవితాల్లో కృషి చేస్తామని సంస్థ ఆర్థిక లావాదేవీల్లో పూర్తి పారదర్శకత పాటిస్తామని వాగ్దానం చేస్తున్నాం. ఉద్యోగం తేజ అనే డాక్టర్ గారిని మనం ఉద్యోగం తేజ 2 అందులో ఉన్నాయి. అన్ని పనులు సక్సెస్ అవ్వాలని, పూర్తిగా 100% సక్సెస్ అవ్వాలని కూర్చోండి. మా తెనాలికి మంచి పేరు తీసుకొచ్చి మంచి డాక్టర్గా మీరు తెనాలి ఎస్టాబ్లిష్ అవ్వాలని ఏంటి అంటే హాస్పిటల్కి మీకు అందరికీ మంచి పేరు, అందరికీ మేలు జరగాలని కోరుకుంటూ చంద్రబాబు గారు ఇది కూడా కృషి చాలా బాగుంది, అద్భుతంగా మంచి పని చేస్తున్నాం. ఇంకేదన్నా మీ దగ్గర కూడా సూచనలు తీసుకుని, మన సభ్యుల దగ్గర కూడా సూచనలు తీసుకుని
ఇవన్నీ మంచి పనులు చేద్దాం, సమాజాన్ని మేలు చేద్దాం. శ్రీనివాస మంగాపురం సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా హీరో జయకృష్ణ ఆదివారం తెనాలిలో సందడి చేశారు. బుర్రెపాలెం తెనాలి బండి వద్ద సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ రషా తడాని, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు పాల్గొన్నారు. బుర్రెపాలెంలోని కళ్యాణ మండపంలో అభిమానులతో ఆత్మీయంగా ముచ్చటించిన జయకృష్ణ సెల్ఫీలు, ఫోటోలు దిగుతూ అభిమానులను ఉత్సాహపరిచారు. కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై జయకృష్ణకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహేష్ బాబు అభిమానుల సంఘం నాయకులు కె యశ్వంత్ కుమార్ ఆధ్వర్యంలో బుర్రెపాలెం నుండి తెనాలిలోని విఎస్ఆర్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చిత్ర యూనిట్తో పాటు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. My contact number 9. This song is by
రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వెరికోస్ వైద్య శిబిరం నిర్వహించారు. తెనాలి బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా ఉన్న ఈ కన్వెన్షన్ లో నిర్వహించిన శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో వెరికోస్ సమస్యలపై ఉచిత వైద్య పరీక్షలతో పాటు కలర్ డాప్లర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి ఉచిత చికిత్సకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరానికి విశేష స్పందన లభించిందని, ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు పేర్కొన్నారు. సుశ్రుత ఫౌండేషన్ వారును ఏషియన్ ఫౌండేషన్ వారు కలిసి నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంప్కి విశిష్ట స్పందన లభించింది. బాగా వచ్చారు జనం. తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో, ఈదర రామారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి విశిష్ట స్పందన వచ్చింది. ఈ సందర్భంగా దగ్గర 100-150 మంది పేషెంట్స్ వచ్చి చూపించుకున్నారు. నెక్స్ట్ ఒక 2 రోజుల్లో మళ్ళీ వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఆపరేషన్కి సంబంధించినవి అన్నీ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడే వాళ్ళే అన్ని సౌకర్యాలు కల్పించి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదిలిపెడతారండి. వైకుంఠపురం తెనాలి వారు మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సుశ్రుత హాస్పిటల్స్ హైదరాబాద్ వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఈ కన్వెన్షన్ తెనాలిలో వేర్కోస్ వెయిన్స్ పైన ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. మరి ఈ శిబిరానికి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. గతంలో కూడా మా రోటరీ క్లబ్ వారు ఈ విధమైన శిబిరాలు 2 సార్లు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ పేషెంట్స్కి 5,000 రూపాయల విలువైనటువంటి డాప్లర్ టెస్ట్, కలర్ డాప్లర్ టెస్టు, వేరికోస్ వెయిన్స్ టెస్టులు చేయటం జరుగుతుంది. వీరిలో ఎవరికైనా ఆపరేషన్ అవసరం అయితే వారిని హైదరాబాద్ తీసుకెళ్ళి 1,50,000 నుంచి 5 లక్షల వరకు అయ్యే ఆపరేషన్ ఖర్చులను కూడా వారే భరిస్తూ మరి వారికి ఆపరేషన్ కూడా చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారు, సుశ్రుత ఫౌండేషన్ వారి సహకారంతో తెనాలిలో ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్, అట్లాగే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో ఈరోజు వెరికోస్ ఉచిత క్యాంపు ఇక్కడ జరుగుతుంది. ఈ క్యాంపు ఇక్కడ జరగడం ఇది 4వసారి. ప్రతిసారి ఈ వెరికోస్ ఇబ్బందులతో చాలామంది రావడం జరుగుతుంది. వారికి అవసరమైన వారికి ఆపరేషన్లు చేయటం కూడా జరుగుతుంది. ఆపరేషన్లు చేసిన వారు ఈరోజు చాలా బాగుంది అంటున్నారు. లేజర్ ట్రీట్మెంట్తో కానీ ఆపరేషన్లతో కానీ చాలామందికి దరిదాపు ఇప్పటికి 150 మంది పైగా వారికి వైద్యం చేయటం, వారందరూ మంచి ఆరోగ్యంగా ఉండటం, ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది మా ట్రస్ట్ ద్వారా కానీ రోటరీ క్లబ్ తరఫున కానీ చేయటం ఎంతో సంతృప్తి కలిగిస్తుంది. ప్రజలకు నాణ్యమైన పాల ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించాలనే లక్ష్యంతో హెరిటేజ్ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ విక్రయ కేంద్రాన్ని తెనాలి మార్స్పేటలో ప్రారంభించడం ఆనందదాయకమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మార్స్పేటలో హెరిటేజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్య మిల్క్ ఏజెన్సీని ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హెరిటేజ్ సంస్థ నాణ్యమైన పాలు, పెరుగు, నెయ్యి, పనీర్తో పాటు ఇతర పాల ఉత్పత్తులను ప్రజలకు అందుబాటు ధరల్లో అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దివ్య, శ్రీనివాస్, హెరిటేజ్ రీజనల్ ఇన్ఛార్జ్ బాబు, గుంటూరు బ్రాంచ్ మేనేజర్ ఎన్ లక్ష్మీపతి, టీడీపీ నాయకులు పెండెల వెంకట్రావు, మంగమూరి హరి, మహమ్మద్ కుద్దూస్, రావి చిన్ని, పసుపులేటి త్రిమూర్తి, సుంకర హరికృష్ణ, కనిగంటి మురళి, ఈదర పూర్ణచంద్, కోగంటి రోహిత్, పెండ్యాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తెనాలిపట్నంలో దివ్య మిల్క్ ఏజెన్సీ వారు తీసుకొని హెరిటేజ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నిత్యం ప్రజలకు అవసరమైనటువంటి
పెరుగు, పాలు, ఫ్లేవర్డ్ మిల్క్స్, అదేవిధంగా యోగర్ట్స్, బిస్కెట్స్, రకరకాల మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నిటిని కూడా చాలా అందమైనటువంటి ప్యాకింగ్స్తో ఈ రోజున మార్కెట్లో వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు వీళ్ళు ఇక్కడ ప్రారంభించడం అనేది చాలా సంతోషం. ఘట్టమనేని కుటుంబానికి చెందిన 3వ తరం హీరో జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్రం ప్రచార కార్యక్రమం తెనాలి మండలం బురిపాలెం గ్రామం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. సూపర్ స్టార్ కృష్ణ స్వగ్రామమైన బురిపాలెంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, అభిమానులు భారీగా హాజరై చిత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హీరో జయకృష్ణతో పాటు దర్శకులు అజయ్ భూపతి, కృష్ణ సోదరులు ఆదిశేషగిరావు, హీరోయిన్ రాషా తదితరులు పాల్గొన్నారు. బురిపాలెంలోని కళ్యాణ మండపంలో గ్రామస్తులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. హీరో జయకృష్ణ మాట్లాడుతూ బురిపాలెం తన సొంత ఊరని, తన తాత సూపర్ స్టార్ కృష్ణ తనకు దేవుడితో సమానమని అన్నారు. తొలి సినిమా ప్రచారాన్ని బురిపాలెం నుండే ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సభలో మహేష్ బాబు పేరు వినగానే అభిమానుల హర్షధ్వానాలు మార్మోగాయి. రాజకుమారుడు చిత్రం విడుదలైన జూలై 30 తేదీన తమ శ్రీనివాస మంగాపురం చిత్రం కూడా విడుదల కావడం విశేషమని చెప్పారు. అందరి ఆశీర్వాదంతో సినిమా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా విడుదల అనంతరం మళ్లీ బురిపాలెం వస్తానని, ఇకపై ప్రతి సంక్రాంతికి తప్పకుండా స్వగ్రామానికి వస్తానని జయకృష్ణ తెలిపారు. నేను బురిపాలెం అప్పుడప్పుడు వస్తుంటాను. నాకు ఈ గ్రామం అంటే చాలా ఇష్టం. ఆబ్వియస్లీ ఇది మా తాతగారు పుట్టిన ఊరు, నా సొంత ఊరు. సో ఇక్కడ నుంచి మా ప్రమోషన్ స్టార్ట్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ చాలా రోజుల తర్వాత అందరినీ కలుస్తున్నాను. అండ్ వాళ్ళు చూపించే అభిమానం, ప్రేమ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి. అండ్ ఐ థింక్ ఈ సినిమాతో వాళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబెడతాను అనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో ఎమోషన్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, అండ్ ద స్టోరీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఐ థింక్ ది ఆడియన్స్ విల్ రియల్లీ ఎంజాయ్ ది మూవీ. ఎలా ఉంటుంది? ఇది ఒక యాక్షన్ లవ్ స్టోరీ శ్రీనివాస మంగాపురం. సో దిల్ బి అ లాట్ ఆఫ్ ఎమోషన్, ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ ద స్టోరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అంటే అజయ్ గారు చాలా మంచి స్టోరీ రాసుకున్నారు. అండ్ యా, సో ఐ థింక్ ఇట్ విల్ బి రియల్లీ గుడ్. బాబాయ్ కూడా మమ్మల్ని సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారండి. సినిమాలో ఉన్న టీజర్లు కానీ, సాంగ్స్ కానీ, ట్రైలర్ కానీ ఆయన అన్నీ చూసి మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ పర్సనల్గా నాకు కూడా ఆయన ఎప్పటి నుంచో హీస్ బిన్ గివింగ్ మీ అ లాట్ ఆఫ్ గైడెన్స్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హిమ్. అండ్ ఆయన అంటే నా వెనకాల ఉన్నారంటే అది నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో యా, అది యాక్షన్ మేము అంత ప్లాన్ చేసింది కాదండి. అది లైక్ ఇట్ జస్ట్ హ్యాపెండ్ లైక్ దట్. బట్ ఆబ్వియస్లీ అంటే అలాంటి సినిమా డేట్ మళ్ళీ మేము వస్తున్నామంటే ఇట్స్ అ వెరీ అంటే ఇట్ ఫీల్స్ ఎమోషనల్. అంటే యూనో లైక్ ఆబ్వియస్లీ నాకు బాబాయ్ అంటే లైక్ ఆమె డై హార్ట్ ఫ్యాన్. సో అలా కుదరటం అనేది ఇట్స్ లైక్ వెరీ హ్యాపీ. బట్ యా, కోఇన్సిడెన్స్. నేను ఇప్పుడు దాకా అంటే సినిమా పరంగా కానీ వాళ్ళకి పర్సనల్గా నేనేమైతే చేయలేదు. అయినా కూడా నన్ను కట్టినని ఫ్యాన్స్ దే గివ్ మీ అ లాట్ ఆఫ్ లవ్.
అండ్ నన్ను చాలా అంటే అభిమానం చూపిస్తాను, విచ్ ఐ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్. సో నేను వాళ్ళ నమ్మకం నిలబెట్టి ఐ వాంట్ టు డూ గుడ్ మూవీస్ అండ్ మేక్ షూర్ దట్ దర్ హ్యాపీ. मेरा नाम राशा है. श्रीनिवास मंगापुरम is a full love story, action, all comedy, everything. And we are blessed to be in the hometown of superstar Krishna. And I hope we have your blessings and please go watch it on 30th July. He is one of the most down-to-earth people and working with him helped me a lot because I don't fully understand the language yet, but I'm trying to learn. So he helped me a lot and yes, I wouldn't have been able to do it without him. Very, very beautiful place. It's my first time coming, but the love and the vibe and it's amazing. So thank you for having us. I love the Telugu industry and I love Telugu cinema and I've been a fan of Mahesh Babu Garu for the longest time. And I feel honored and blessed that I get to work with not only our amazing producers Ashwini Dan sir and the 3180 sir, Padmali Studios, but also Ajay sir and of course JK has been amazing throughout. నా పేరు అజయ్ భూపతి. నేను ఇంతకుముందు RX100 అండ్ మహాసముద్రం మంగళవారం మూవీస్ డైరెక్ట్ చేశాను. ఇప్పుడేమో శ్రీనివాస్ మంగాపురం అని ఈ మూవీ అండ్ జయకృష్ణ అండ్ రాషాతడ్ అని హీరోయిన్గా చేస్తున్నారు. అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్. ఈ జూలై 30th రిలీజ్ అవుతుంది మూవీ. ఇది 100% కమర్షియల్ మూవీ. సో మెనీ అంటే చాలా ప్లేసెస్లో షూట్ చేసాం మేము ఇది. అండ్ చందేరి, బళ్ళారి, తిరుపతి, మున్నార్, సో మెనీ ప్లేసెస్లో షూట్ చేసాం మూవీ. లవ్ స్టోరీ ఇది, కానీ సేమ్ టైం కమర్షియల్ అంశాలు అన్నీ ఉంటాయి. మోహన్ బాబు గారు కూడా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇందులో, వెరీ ఇంపార్టెంట్ రోల్. పెద్ద నరేష్ గారి కామెడీ ఉంటుంది, అంతా బాగుంటుంది. ఎస్పెషల్లీ జయకృష్ణ ఫైట్స్ కానివ్వండి, వీళ్ళిద్దరూ సాంగ్స్ కానివ్వండి. జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ ఇచ్చాడు. చాలా బాగుంటాయి సాంగ్స్. 6 సాంగ్స్ ఉంటాయి ఇందులో. 3 సాంగ్స్ రిలీజ్ చేశాము, ఇంకో 3 సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ ట్రైలర్ కూడా ఈరోజు ఈవినింగ్ లాంచ్ అవబోతుంది. చాలా బాగుంది, తప్పకుండా చూడండి. జూలై 30th రిలీజ్ ఇది మూవీ. ఫస్ట్ మూవీ జయకృష్ణ అండ్ రాషా కూడా ఇక్కడ సౌత్లో వీళ్ళిద్దరూ చాలా బాగుంది. పేరు చాలా బాగా చేశారు కూడా. తప్పకుండా చూడండి. ఈ జూలై 30th మూవీ రిలీజ్ వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ. తెనాలిలో M&M చికెన్స్ 11వ బ్రాంచ్ ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్ గా కిలో చికెన్ ను 199 రూపాయలకే అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొప్రైటర్ గుర్రం మురళి మాట్లాడుతూ నాణ్యమైన చికెన్ ను సరసమైన ధరలకు వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రారంభోత్సవంలో మమత నాగేశ్వరరావు, కరేటి వాసు, నన్నపనేని రాంబాబు, పెరుగు మల్లికార్జునరావు, కుంభం బాలాజీ, తుళ్ళూరు శ్రీనివాసరావు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మన కృష్ణా మెడికల్ షాపు పక్కన మన రవీంద్రబాబు గారి హాస్పిటల్ రోడ్డు మార్గంలో మన తెనాలి నందు ఇది మా 11వ బ్రాంచ్ నూతన ప్రారంభోత్సవ సందర్భంగా భారీ తగ్గింపు ఆఫర్ పెట్టి 199 రూపాయలకి చికెను జనాభాకి సప్లై చేయడం జరుగుతుంది. అదేవిధంగా బేదాబిక్కి అనేవాళ్ళు కూడా ఈరోజు తిని చక్కగా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి మా పౌల్ట్రీ తరఫున చక్కగా మేము ఆహ్వానిస్తాం జరుగుతూ ఉంది. మేము పెట్టిన రేట్లకు కానీ మేము పెట్టిన క్వాలిటీకి కానీ చక్కగా మమ్మల్ని నమ్మి జనం వచ్చి తీసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ నమ్మకాన్ని కూడా మేము ఇంకా ఎప్పుడు కూడా తప్పు చేయకుండా ఇంకా వాళ్ళకి ఎక్కువ అనుకూలంగా మంచి రేట్లు ఇచ్చే విధంగా మా పౌల్ట్రీ తరఫున ప్రతిరోజు ప్రతి అనునిత్యం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి. పద్మశాలి సంఘాలు వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించడంతో పాటు మరెన్నో అవార్డులు పొందాలని పద్మశాలీయ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీవి రామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని సంఘ కార్యాలయంలో పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో వెలగా వెంకటప్పయ్య స్మారక అవార్డు గ్రహీత తెనాలి మానవతా సంస్థకు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన కటకం వెంకటప్రసాద్, జూన్ నెలలో ఉద్యోగ విరమణ చేసిన పట్టెం శ్రీలక్ష్మి, మాచెల్ల లీలా శ్రీనివాసమూర్తి, ఆకురాతి హరివర ప్రసాద్ తదితరులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి పట్టణ పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరువీధుల నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు
జీవి శివరామకృష్ణ, మరో అతిథి మాచెల్ల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి బిట్ర వెంకట సుబ్బారావు, పట్టణ శాఖ ఉపాధ్యక్షులు అందె బాలచంద్రమౌళి, కోతరపు శ్రీనివాసరావు, ఆర్థిక కార్యదర్శి పడవల శివయ్య, జి సుబ్బారావు, ఎంవి ప్రసాద్, అవ్వారు అనురాధ, కందల శ్రీనివాసరావు, కె నాగమల్లేశ్వరరావు, డి నాగేశ్వరరావు, టిఎల్ మోహన్, ఆరికాటి బాలసుబ్రహ్మణ్యం, జె శ్రీనివాసరావు, మాచెల వరప్రసాద్, కె నారాయణరావు, కె రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణ శాఖ తరపున పద్మశాలి ఉపాధ్యాయులు ముగ్గురు జూన్ 30వ తేదీన రిటైర్ అయిన సందర్భంగాను మరియు వెలగా వెంకటప్ప స్మారక అవార్డు గ్రహీత కటకం వెంకటప్రసాద్ గారికి చక్కటి అభినందన సత్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ముగ్గురు ఉపాధ్యాయులు వారి జీవితకాలంలో చేసినటువంటి సేవలను గుర్తించడం మరియు కటకం ప్రసాద్ గారు చేసేటువంటి సేవా కార్యక్రమాలని గుర్తించి వారందరికీ కూడా అసోసియేషన్ తరపున ఈరోజు అభినందన సత్కారం నిర్వహించడం అనేది జరిగింది. మరి మంచి మేధావులుగా ఆయా పాఠశాలలో పనిచేసిన క్రమంలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి పద్మశాలి జాతి గర్వకారణంగా నిలిచినటువంటి ఆ ముగ్గురు ఉపాధ్యాయులకి చక్కటి అవార్డు పొందినటువంటి ప్రసాద్ గారికి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం తరపున తెనాలి పట్టణ శాఖ తరపున అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తాను. తెనాలిలో రాష్ట్ర కార్యాలయం నందు జూన్ నెలలో రిటైర్ అయిన హరివర ప్రసాద్ గారు, శ్రీలక్ష్మి గారు, అలాగే మూర్తి గారు, నెక్స్ట్ అవార్డు గ్రహీత వెలగా వెంకటప్పయ్య స్మారక అవార్డు గ్రహీత శ్రీ కటకం వెంకట ప్రసాద్ గారు ఈరోజు వారిని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. మరి వారు సమాజానికి అలాగే సంఘానికి కూడా విశేషమైన కృషి చేసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని సంఘ అభివృద్ధికి పాటుపడటం అనేది జరుగుతుంది. వారిని పట్టణ శాఖ తరఫున గౌరవించడం అనేది, అభినందించడం అనేది మేము ఈరోజు వారికి సత్కారం చేసి వారి యొక్క గౌరవాన్ని మరింత పెంపొందించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తెనాలి శాఖ మరియు రాష్ట్ర శాఖ తరఫున ఇటీవల గత నెల గుంటూరు బృందావన్ గార్డెన్స్లోని అన్నమయ్య కళావేదికపై ఆమంచి వెంకయ్య వెలగా వెంకటప్పయ్య పురస్కారం అందుకున్న సందర్భంగా ఆ పురస్కారం నాకు లభించినందుకు, ఆ రోజు సత్కారం స్వీకరించినందుకు మా కుటుంబ సభ్యుల్లాగా నన్ను కూడా భావించి మా ఎంప్లాయీస్ సభ్యులందరూ నన్ను ఈరోజు సత్కారం చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి నాకు ఊతం కల్పించిన మా సంఘ సభ్యులందరికీ మరియు నాకు వెన్నుదన్నులుగా నిలుస్తున్న తెనాలి పట్టణ మానవతా సభ్యులందరికీ కృతజ్ఞతలు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలిలో సందడి చేసిన హీరో జయకృష్ణ, భారీ ర్యాలీతో శ్రీనివాస మంగాపురం ప్రచారం. మానవత నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం, పేద కళాకారులకు 4,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం. రోటరీ ఈదర రామారావు ట్రస్ట్ ఆధ్వర్యంలో వెరికోస్ ఉచిత వైద్య శిబిరం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.